హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మరమరాలతో వడలు వేశాను. రెసిపీ ఎలా ఉందో మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 1 కప్పు పెరుగు తీసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు బౌల్ అంతా మరమరాలను తీసుకొని ఒక పెద్ద బౌల్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. మరమరాలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వేయాల్సిన పని లేదు. అలాగే ఇప్పుడు వెడల్పాటి బౌల్ తీసుకొని ఇందులో మరమరాలన్నిటినీ కూడా గట్టిగా పిండి వాటర్లో నుంచి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మరమరాల మిశ్రమం అంతా కూడా నొక్కుతూ మనం తీసుకుంటే మరమరాల్లో ఉన్న వాటర్ ఏమీ కూడా లేకుండా పొడి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం కప్ అంతా పెరుగు తీసుకున్నాం కదా, ఈ పెరుగు మిశ్రమాన్ని మరమరాల్లో ఒక్కొక్కటి యాడ్ చేస్తూ మరమరాలంతా కూడా బాగా పట్టేటట్టు కలుపుకుంటూ యాడ్ చేయాలి. ఫస్ట్ పెరుగు యాడ్ చేశానండి. పెరుగు మిశ్రమం అంతా పట్టిన తర్వాత కప్పు బియ్యపిండి కూడా యాడ్ చేసుకొని కొంచెం యాడ్ చేసుకుంటూ కప్పు బియ్యపిండి పట్టేటట్టు మరమరాల మిశ్రమం అంతా కూడా పీల్చుకునేటట్టు కలుపుకోవాలి. ఒకసారి బియ్యపిండి వేయకుండా కొంచెం చల్లుతూ వేసుకుంటే త్వరగా మనకి ఫ్లేవర్స్ మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ మిశ్రమాలన్నీ పట్టిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ కూడా బాగా మళ్ళీ కలుపుకోవాలి. మీకు చిల్లీ ఫ్లేక్స్ నచ్చకపోతే కారమైనా యాడ్ చేసుకోవచ్చండి. చూశారు కదా, ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ కూడా బాగా నలుపుకుంటూ కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండి మిశ్రమంలాగా మనం వడలు వేయడానికి సరిపడే మిశ్రమం కలిసేటట్టు కలుపుకోవాలి. చూశారు కదా, ఇలా ఒక పావు గంట సేపు పక్కన పెట్టి ఇంకా మనము వడల్లాగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బాల్స్ లాగా చేసుకొని వడలు మనం గారెలు వేస్తాం కదా, అలా స్మూత్గా ఉండదు కాబట్టి కాస్త మనము ఈ విధంగా ట్రై చేయాలి. చూడండి, ఇట్లాగా నొక్కుకొని మనం ప్రెస్ చేసుకొని హోల్డ్ చేసుకుంటే గారెల మిశ్రమంలా చూడటానికి కూడా బాగుంటుంది. లేదంటే జస్ట్ కట్లెట్ లాగన్నా మనము యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిశ్రమం అంతా కూడా రెడీ చేసుకోవాలి. ముందుగా ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ బాగా డీప్గా ఎర్రగా ఫ్రై అవ్వాలండి. అప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి. ఎంత ఎర్రగా వేగితే నూనె అంత మంచిది. ఇప్పుడు అన్నీ కూడా డీప్గా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, వేడిగా మరమరాల వడలైతే రెడీ అయిపోయినాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. అప్పటికప్పుడు స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి ఈ విధంగా మనము సింపుల్గా చేసి పెట్టచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.